సో హే సఖీస్ అండ్ సకాస్, ఈరోజు మన డే 17th. ఓకే, ఇట్ ఫీల్ సో గుడ్. 17 days అయినాయి. అండ్ టుడే నేను అనుకుంది ఏంటంటే ఎక్సర్సైజెస్ రోజు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయింది, మనకి ఏం చేస్తాం. ఓకే, దట్స్ ఫైన్. సో ఎక్సర్సైజెస్ అర్రే ఆగరా, సారీ. ఎక్సర్సైజెస్ సో ఇవే జరుగుతున్నాయి, ఇదే చేస్తున్నాం. ఈరోజు ఐ వాంట్ టు డూ ఓన్లీ మెడిటేషన్. బికాజ్ ఎందుకు అంటే మెడిటేషన్ మీకు బోర్ కొట్టేను, ఎందుకంటే మెడిటేషన్స్లో ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తే ఏం బెనిఫిట్స్ ఏంటి అనేది. అండ్ యా, మీకు ఒక సీక్రెట్ మెడిటేషన్ ఎట్లా చేయాలనేది కూడా చెప్తాను. స్టే ట్యూన్, వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మర్చిపోద్దు. అండ్ యా, ఎస్టే వాజ్ ప్రిటీ గుడ్. అంత బాగానే ఉంది. యా, కొంచెం ఇక్కడ ఒక్క పాయింట్లో ఒక చిన్న లోగా అనిపించింది, బట్ యా, ఇట్స్ ఫైన్. అండ్ నౌ ఐ వాంట్ టు టెల్ యూ దట్ మెడిటేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ మైండ్ అండ్ బాడీ. డూ యూ బిలీవ్ దట్? లాస్ట్లో చెప్తాలే. సో ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఇప్పుడు నేను నార్మల్గా రోజు చేసే మెడిటేషన్ ఇది, లేదా ఇలా పెట్టుకొని చేస్తాను. ఇలా ఎందుకు పెడతాను అంటే ఈ సింబల్ పెడతాం మూలాన, లైక్ దిస్, ఇది ఇట్లా. ఓకే, ఇలా పెడతాం మూలాన యూ విల్ గెట్ దట్ మన లోపల చాలా తెలియని ఎలిమెంట్స్ ఉంటాయి, కొంచెం నెగిటివ్ ఎలిమెంట్స్. సో అవన్నీ ఏంటంటే బయటకు వచ్చేస్తాయి, లైక్ యాంగ్జైటీ కానీ, లేదంటే టాక్సిసిటీ కానీ, లేదంటే చాలా మనం లోపల తెలియకుండా కొన్ని క్యారీ చేస్తూ ఉంటాం. అదే కళ్ళు మూసుకొని ఇఫ్ యూ కీప్ ముద్ర లైక్ దిస్, ఇట్ విల్ గో అవుట్. అండ్ దెన్ చాలామంది మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చెప్తారు అంటే, మెడిటేషన్ నేను చేయలేకపోతున్నాను, ఆ కాన్సన్ట్రేషన్ నాకు రావట్లేదు, ఎందుకంటే థాట్స్ నా కంట్రోల్లో లేవు, వేరే కంట్రోల్గా ఉంది, లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా ఉంది, ఈ ఆలోచన అలా చాలా ఇబ్బందిగా ఉంది ఆలోచించడానికి కూడా, చెప్పడానికి కూడా అని చెప్పి, లైక్ ఉండటానికి కూడా అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా మనం, డూ నథింగ్, ఏమి చేయొద్దు, కళ్ళు మూసుకొని. ఓకే, మన థాట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు ఆ టైంలో, వాట్ ఎవర్ ద బ్యాడ్ ఫేజ్ యూఆర్ ఫేసింగ్, ఆ టైంలో ఏంటంటే మన థాట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, డూ దిస్, ఇలా. ఇది శివలింగం ముద్ర. ఓకే, ఈ శివలింగం ముద్ర హార్ట్ దగ్గర పెట్టుకొని ఏమి చేయొద్దు, కళ్ళు మూసుకొని జస్ట్ ఈ శివలింగాన్ని మీ చేతుల్లో జస్ట్ ఆ శివలింగం పట్టుకున్నట్టు కళ్ళు మూసుకొని ఒక ఇమాజినేషన్లో వెళ్ళండి. లేదు, ఇట్స్ నాట్, అదంతా మేము చేయలేం, అదంతా కష్టం అంటే ఇక్కడ కూడా ఏం లేదు ప్రాసెస్. జస్ట్ మీ పామ్స్ ఇట్లా పెట్టి మీ థైస్ మీద ఎప్పుడైతే కూర్చుంటారో అట్లా కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఓపెన్ హ్యాండ్స్ లాగా పెట్టుకొని యూ జస్ట్ సిట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. థాట్స్ అనేవి మా కంట్రోల్లో ఉండవు కదా, హౌ టు డూ దట్ అన్నప్పుడు యూ జస్ట్ డూ. ఆ థాట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు, మన కంట్రోల్లో తెచ్చుకునేలాగా చేసుకునేదే మెడిటేషన్. ఎందుకు నా కంట్రోల్లో ఉండవు అన్న క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, కాదనట్లేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి, కాదనట్లేదు. బట్ ఎందుకు నా కంట్రోల్లో ఉండట్లేదు, నేను ఎందుకు చేయలేను, నేను చేసి చూపిస్తా అని ఒక క్వశ్చన్ మీరు అది నా కంట్రోల్లో ఉండట్లా అన్న థాట్ని మీరు ఇలా షిఫ్ట్ చేశారంటే, అంటే ఐ కెన్ డూ ఇట్ అన్న వేలో, ఇట్ విల్ డెఫినెట్లీ విల్ హ్యాపెన్. ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కామింగ్ యువర్ మైండ్, అండ్ ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్, ఒక కామ్ నేచర్, ఒక ప్రశాంతమైన మైండ్ సెట్ని మీకు ఇస్తుంది. చాలామంది అనుకోవచ్చు ఇట్స్ క్వైట్ టఫ్, అది చేయలేము, ఇది ఓన్లీ వీళ్ళే చేయాలంటే నో. అండ్ యా, నేను చేస్తున్న ప్రాసెస్లో చూపిస్తాను. నౌ ఐఎమ్ డూయింగ్ నార్మల్ మెడిటేషన్, అంటే ఇలా పెట్టుకొని చేసేది కదా, ఇదే చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఏం చేయాలనేది ఐ టెల్ యూ, ఓన్లీ ఫర్ సకీస్కి చెప్తాను. ఆఫ్టర్ దిస్ మెడిటేషన్ ఐ విల్ డూ దట్. ఓకే, కమ్, లెట్స్ డూ ఇట్. లెట్స్ ఇస్ బియర్, మేక్ దట్ యువర్ బ్యాక్ ఇట్స్ స్ట్రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇలా కొంతమంది చేస్తూ ఇట్లా నుంచి ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటారు, అట్లా చేయకూడదు. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. అండ్ సిట్టింగ్ పొజిషన్ అనేది ఒక ఓన్లీ కింద రిలాక్సింగ్గా ఉండాలి. స్ట్రైట్ బ్యాక్ అండ్ just do it now. Just concentrate on your breathe.
Such how is every organ in your body. ముందు మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. అది లోపల నుంచి ఎలా వస్తుంది, మళ్ళీ లోపలికి ఎలా వెళ్తుంది ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేయండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడకండి, లోపల చెప్పుకోండి. ఓకేనా? నేను మీకు అర్థం కావటం కోసం ఇట్లా చెప్తున్నాను. సో ఇది నార్మల్గా మనం చేసుకున్నాం కదా. దీని తర్వాత మనకు ఒక ఇన్స్టెంట్ కామ్నెస్ అనేది మన బ్రెయిన్లోకి వస్తుంది. అంటే అదేంటంటే ఇది చేయడం వలన ఓంకారం, ఎవరికైతే నెగిటివ్ థాట్స్ లేదా నేను మెడిటేషన్ చేయలేకపోతున్నా, మీరేం చేయద్దు, కంగారు పడద్దు. ఫస్ట్ మెడిటేషన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం నుంచి కళ్ళు మూసేసుకొని మన లోపల ఉన్న ప్రపంచం ఓపెన్ చేసేదే మెడిటేషన్. ఓకే, క్లోజ్ ద డోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. ఓకే, మెడిటేషన్ అంటేనే ఇది. దీనివల్ల మనకి పేషెన్స్ తెలిసిద్ది, రష్ అవ్వకూడదు, కామింగ్గా ఉండాలి అనేది తెలిసిద్ది. ఆ కామింగ్, ఆ స్లో నేచర్, ఆ నెమ్మదిగా ఏదైతే ఉండాలి అనేది ఏదైతే ఉంటుందో అది మనకి తెలిసిద్ది, వాట్ ఈస్ దిస్ అని చెప్పి. సో నెక్స్ట్ నేనేం చేయబోతున్నాను అంటే, ఎవరికైతే థ్రోట్ ప్రాబ్లం, లైక్ కొంతమందికి థైరాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి వాయిస్ బాగుండాలి అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని గనక, ఇఫ్ యూ బీ ఇన్ దాట్ కామ్ నేచర్, నో టాక్స్, నో థాట్స్, నథింగ్, అండ్ జస్ట్ ఆ కామింగ్ నేచర్లో ఉంటే యూ విల్ గెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీ థ్రోట్లో ఏదైతే గ్లిచెస్ ఉన్నాయో, కొద్దిగా ఇబ్బంది, ఫ్లమ్ పట్టేసిన వాళ్ళు ఉంటారు, సో అవన్నీ పోతాయి అన్నమాట. ఇది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ దీన్ని మనం శంఖం లాగా చూపిస్తాం ఇప్పుడు. 1, 2 and 3. యూ కెన్ ఫైండ్ ద ఫస్ట్ ఫింగర్కి ఈ బొటన్ వేలు ఆనిచ్చాలి. ఓకేనా? అండ్ ఇది హార్ట్ దగ్గర పెట్టుకోవాలి. హార్ట్ దగ్గర పెట్టుకొని క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ ఫర్ 1 minute. టైం లిమిట్ ఏం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ యువర్ థ్రోట్. మీ థ్రోట్కి ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం లేదు, థ్యాంక్ యూ అని జస్ట్ మేనిఫెస్ట్ వైల్ యువర్ క్లోజింగ్ ఐస్. బయటికి చెప్పక్కర్లేదు, బట్ ఐస్ క్లోజ్ చేసుకొని సే దట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గుడ్ థ్రోట్, థ్యాంక్ యూ ఫర్ లైక్ ఆ థ్రోట్ని అంతా మంచిగా చూసుకున్నందుకు అని చెప్పి. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, థైరాయిడ్స్ ఉంటే థైరాయిడ్ లేనందుకు థ్యాంక్ యూ చెప్పండి. లైక్ వాట్ డూ యూ హ్యావ్, అది లేనట్టుగా చెప్పండి. సో దట్ యూ విల్ డెఫినెట్లీ అది ఉండదు ఇంకా. సో యా, కమ్ లెట్స్ డూ ఇట్ దిస్. ఇది చేశాను కదా, ఐ కెన్ ఫీల్ అ లిటిల్ బిట్ బెటర్ ఇన్ మై థ్రోట్. ఐ హ్యావ్ అ ఫ్లమ్ ఇన్ మై థ్రోట్, సో దట్ అది నన్ను ఇబ్బంది పెట్టకుండా అది పోయింది మొత్తం నేను చేయంగానే అని నేను చెప్పట్లా, బట్ ఇట్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ రిలీఫ్. సో మీకే తెలిసింది, నేను చెప్పకపోయినా ఎవరిదో. ఓకే, మన మాటలకి విజిల్స్ కూడా వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్ విల్ ఓవర్కమ్ దట్. సో ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పానో శివలింగ ముద్ర, ఇది నిజంగా ఇది పెట్టుకొని యూ టెల్ దట్ ఫస్ట్ ఓంకారం ఫస్ట్ కామ్గా కూర్చోండి, దాని తర్వాత ఓంకారం ఒక 3 times, దాని తర్వాత ఓం నమ శివాయ ఒక 11 times. నేను చెప్తున్నాను, దీని తర్వాత యూ విల్ గెట్ టు నో ద అల్టిమేట్ వర్షన్ ఆఫ్ యువర్ కామింగ్ నేచర్. ఎందుకంటే ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ దట్ వాట్ వి కాల్. ఓకే, నచ్చినాయి, అర్థమైంది. డెఫినెట్గా ఒక మంచి కామింగ్ నేచర్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఇప్పటికే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, కామ్గా ఉన్నాను. ఈ ఓం నమ శివాయ ముద్ర మాత్రం ఎంత డివైనిటీ, ఎంత ఎనర్జీని, ఎంత పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది అంటే నేను మీకు చెప్పేది కాదు, ఇది అనుభవిస్తే తెలిసిన అనుభవం. సో జస్ట్ డూ దిస్ సింపుల్ మెడిటేషన్. ఎక్కువసేపు కూడా కాదు, డేకి ఒక 5 minutes ఆర్ 7 minutes ఆర్ డూ 3 minutes. అట్లీస్ట్ ఏం చేయకుండా జస్ట్ అట్లా కళ్ళు మూసుకొని. కొంతమంది గంటలు ఉంటారండి, మనం గంటలు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 minutes, 5 minutes, 7 minutes చాలు. చాలా రిలీఫ్గా, చాలా ప్రశాంతంగా,
మైండ్కి ఏం చేయాలి ఏంటి అనేది మనం మెడిటేషన్లోనే చెప్పాలి. అంతేగాని నువ్వు ఇది సాధించేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కాదు. జస్ట్ టెల్ దాట్, ఈ ముద్ర పెట్టుకొని నేను ఇందాక ఏదైతే చెప్పానో, టెల్ దాట్ వన్స్ నీకు ఒకటి కావాలి, అది కావాలి అంటే నువ్వు ఎంత కష్టపడాలో నీ మైండ్కి చెప్పు. అంటే ఇప్పుడు అది కావాలి అంటే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని యూ హ్యావ్ సమ్ ప్లాన్స్ కదా, దానికి నీ మైండ్కి చెప్పుకొని కామ్గా స్లోగా రష్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా, ఒక యాంగ్జైటీ, ఒక కంగారు లేకుండా, ఆ కంగారు లేకుండా ప్రశాంతంగా జరిగిపోవాలి. లేదు ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ అంటే అలాగే మెల్లగా తప్పుకుపోవాలి, కానీ రష్ ఫీల్ అవ్వకూడదు, కంగారు పడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఆ ఇబ్బంది, ఆ కంగారు అవి ఉండకూడదు. ప్రశాంతంగా జరుపుకుంటూ నేను దానిలో ఉంటూ జరుగుతూ వెళ్ళిపోవాలి అని మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నౌడేస్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ రషింగ్ టూ మచ్. నేను ఇది చేసేయాలి, ఇది సాధించాలి, జరగాలి, అది అయిపోవాలి బికాజ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద ఏజ్ దే సక్సెస్ సో మెనీ అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తూ ఉంటుంది. వెయిట్ ఫర్ యువర్ టైం, డోంట్ రష్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఎవరైతే ఓవర్ థింకింగ్ చేసి నేనేం చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా, డోంట్ రష్. ఏమైపోలా, ఇంత జీవితం ఉంది, ఏం అవలా, ప్రశాంతంగా ఉండండి. ఎక్కడికి ఏమి వెళ్ళిపోవు, ఏమి అయిపోవు. ఓకే, జస్ట్ డూ యువర్ వర్క్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. అదే ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వచ్చేలాగా చేసిద్ది. మీ బాడీ మీద మీరు, మీ మైండ్ మీద మీరు ఎంత వీలైతే అంత ఇదిగా కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ఎస్ నేను ఒప్పుకుంటా, సమ్టైమ్స్ వీ కాంట్ ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ, ఎందుకంటే మైండ్ అంతా ఫుల్ నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మెడిటేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. సో నౌ ఐఎమ్ డూయింగ్ శివలింగం ముద్ర. రెడీ? ఓకే గైస్, సో ఇది చేయడం వలన యాజ్ ఐ సెడ్ ఇట్ వాజ్ ద అల్టిమేట్ కామ్నెస్ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ అంటున్నాను బై మిస్టేక్. ఈ మెడిటేషన్ ఏదైతే చెప్పానో, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ మూడు ఎవరికైతే ఉన్నారో, లేదంటే ఒక రష్లో ఉన్నారో వాళ్ళకి ఈ లింగముద్ర అండ్ ఓం నమః శివాయ మెడిటేషన్ చేసినప్పుడు యూ విల్ డెఫినెట్గా చెప్తున్నాను, నేను చెప్పినట్టు ఒక కరెక్ట్ ఫామ్లో చేయండి, ఖచ్చితంగా రిలీఫ్ ఇచ్చేది అండ్ యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ. అండ్ నౌ ఎవరికైతే పీరియడ్ ప్రాబ్లమ్స్ లైక్ PCOS, PCOD అండ్ రెగ్యులర్ పీరియడ్ రాకపోవడం, ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో ఎక్సర్సైజ్ నేను ఎలా అయితే బటర్ఫ్లై అని అదని ఇదని ఇవన్నీ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ యోన్ ముద్ర అంటారు. వెయిట్ ఐల్ షో యూ. ఫస్ట్ ఈ థంబ్ ఫింగర్, ఈ 2 ఫింగర్ ఇట్లా పెట్టి ఈ మిగిలిన 2 ఫింగర్స్ని ఫోల్డ్ చేసి టుగెదర్, దిస్ ఈజ్ ఆర్ యోన్ ముద్ర. ఓకే, ఈ ముద్ర ఇలా పెట్టుకొని, ఈ ముద్ర ఇలా పెట్టుకొని యూ జస్ట్ చాంట్ దట్ కామ్యాఖ్య, సారీ నేను తప్పుగా అంటున్నాను, కామ్యాఖ్య అమ్మవారిని తలుచుకుంటూ, లేదంటే దుర్గాయ నమః, లేదంటే అమ్మవారి శక్తి, అమ్మవారి ఏ అమ్మవారైనా సరే, లేదు మేము అమ్మవారిని లైక్ వీ డోంట్ డూ పూజాస్ అన్నప్పుడు పర్లేదు, మీరైనా చేయొచ్చు, దెర్ ఈస్ నో మిస్టేక్. ఓకే, ఫస్ట్ యాజ్ ఐ ఆల్వేస్ అటాచ్ దీస్ 2 fingers అండ్ ది థంబ్ ఫింగర్ అండ్ ఈ మిగిలిన 2 fingers ఫోల్డ్ అండ్ దిస్ ఈజ్ యోన్ ముద్ర. కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ దెన్ చాంట్ చేయండి. ఓంకారం చేసినా చాలా మంచిది, ఓంకారం ఎవరైనా చేయొచ్చు, దానికి ఏమీ ఉండవు. సో జస్ట్ ఓంకారం చేసినా యూ విల్ గెట్ సో మెనీ బెనిఫిట్స్. ఇది చేయడం మూలాన యూ విల్ డెఫినెట్లీ గెట్ ఓవర్కమ్
పీసీఓఎస్ కానీ లైక్ పీసీఓడి కానీ, లేదంటే రెగ్యులర్గా పీరియడ్ రాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదంటే క్రామ్స్ ఏవైతే క్రామ్స్ ఎక్కువ ఉంటాయి మనకి అవి కానీ అంతా పోతుంది, అంతా ఓవర్కమ్ అవుతాము. వీ విల్ నో అండ్ స్ప్రెడ్ అవర్ ఫెమినైన్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. ఫెమినైన్ ఎనర్జీ అనేది మొత్తం మన బాడీలో ఒక రైట్ వేలో ఫ్లో అయింది. అది ఎలా అంటే చాలా ఫెమినైన్ ఎనర్జీస్ ఎట్లా లైక్ మన ఫెమినైన్ ఎనర్జీ ఈ కాలంలో ఎక్కువ మనకి రావటం లేదు, ఎస్పెషల్లీ ఫర్ మై సకీస్. సో ఫెమినైన్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి అంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దిస్ యోన్ ముద్ర, కీప్ దిస్ యోన్ ముద్ర అండ్ డూ మెడిటేషన్. ఓంకారం అనుకున్నా పర్లేదు, కామ్యాఖ్య అమ్మవారిని తలుచుకున్నా పర్లేదు, లేదు దుర్గా అమ్మవారిని తలుచుకున్నా, మన కనకదుర్గ అమ్మవారిని ఎవరిని తలుచుకున్నా పర్లేదు. అండ్ అసలు ఇవన్నీ వద్దు అనుకుంటే జస్ట్ ఓంకారం తలుచుకున్నా పర్లేదు. దిస్ విల్ డెఫినెట్లీ స్ప్రెడ్ యువర్ ఫెమినైన్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీస్. ఐ డోంట్ నో అబౌట్ ద బాయ్స్, బట్ ఓన్లీ ఫర్ సకీస్ చెప్తున్నాను నేను ఇది. ప్లీజ్ డూ దిస్ రెగ్యులర్గా, అట్లీస్ట్ ఒక 5 minutes అయినా చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ గుడ్ రిజల్ట్స్ టు యువర్ బాడీ. కమ్ లెట్స్ డూ ఇట్. యాజ్ ఐ సెడ్, థంబ్, 2 fingers అండ్ యా, దట్స్ ఇట్. రెడీ? ఇలా పెట్టుకొని మీకు యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ కీప్ యువర్ హ్యాండ్ హియర్ అండ్ జస్ట్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ టు ఫస్ట్ కామ్గా కూర్చోండి, దాని తర్వాత ఓంకారం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎస్. ఓం కామ్యాఖ్యాయ నమః. ఓం. సో యా, ఇట్ వాస్ గుడ్. చాలా మంచిగా ఉంది. మంచి ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ బాగా అనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆ ఫెమినైన్ ఎనర్జీ కదా. కామ్గా ఉంటాం, పేషెన్స్తో ఉంటాం, దీనికి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా అన్నీ సింప్లిఫై చేసి చూసుకోవడం. ఆ ఫెమినైన్ ఎనర్జీ ప్రతి ఒక్క సఖీకి కావాలి. మై డియర్ సఖీ, ప్లీజ్ డూ దిస్. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్ అండ్ యూ విల్ థ్యాంక్ మీ. అండ్ యా, ఇప్పుడు లాస్ట్ టెల్లింగ్ దట్ వెయిట్ లాస్ ముద్ర. ఎస్, మీరు వింది కరెక్టే. ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదు కదా అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో వెయిట్ లాస్ ముద్ర ఏంటంటే, షో యువర్ పామ్స్ అండ్ టేక్ దిస్ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకొని కూర్చొని జస్ట్ డూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫర్ 5 minutes or 10 minutes, 15 minutes. మీరు జస్ట్ ఏం లేదు, ఈ ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎంజాయ్ దట్ కామ్, పీస్, నేచర్. ఇది పెడతాం మూలాన వెయిట్ లాస్ అవుతాము. ఎస్, డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాము. కమ్ లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ కామింగ్ మై మైండ్. Thank you for spreading feminine energy in my body. Thank you for this positivity. Thank you for this glow in my face and body. Thank you for this radiance glow. Thank you for this calming nature in me. Thank you for this patience. Thank you for this good health. Thank you for relaxing my body. Thank you for this good day. Thank you so much for everything. I will be forever grateful to you. Thank you. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. చాలా బాగుంది అబ్బా. రోజు ఎక్సర్సైజ్ చేసిన దానికన్నా ఈరోజు ఐ ఫీల్ టూ గుడ్. కామ్గా, నెమ్మదిగా, స్లోగా, ఆ కామ్ నేచర్, ఆ పీస్ఫుల్ నేచర్ ఎంత బాగుందో తెలుసా ఈరోజు. అండ్ యా, యూ ఆల్సో డూ ద మెడిటేషన్. ఎక్సర్సైజ్ చేయలేదు, నేనేం మిస్ అయిపోతుంది అని ఏమనుకోకండి. ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తా కదా, అక్కడ కవర్ చేసేస్తాను. అండ్ యా, ఐ రియలీ వాంట్ టు టెల్ యూ, ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో, ఎక్కువ బాధపడిపోతున్నారో, ఎక్కువ కంగారు పడుతున్నారో, ప్లీజ్ వద్దు. ఈ డే మళ్ళీ మీకు రాదు, ఈరోజు మళ్ళీ మనకి రాదు. సో స్పెండ్ టైమ్ విత్ మెడిటేషన్. మీతో మీరు. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ గాడ్. దట్స్ వాట్ మేక్స్ యూ కామ్. రష్ అవ్వకుండా పీస్ఫుల్గా ఇన్నర్ పీస్ మీకు వస్తుంది. మన డేస్ బ్యాడ్ అయినా సరే, మన డేస్ వరస్ట్ అయినా సరే, దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని ఎలా చూడాలి అన్న ఒక కెపాసిటీని మన మైండ్కి మనకి చూపిస్తుంది మెడిటేషన్. సో యా, that's it for today. Please like, share and subscribe to my channel PD with VSK. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ don't forget to comment the below because your comments boost me so much. And yeah, you know, I always love you my dear Sakis and Sakas.